నీ ఆఫీసర్ అమ్మని ఇల్లు ఖాళీ చేయమంటే మమ్మల్ని ఈ లోకం నుంచే ఖాళీ చేయించమని నిన్ను పంపించిందా? మాట్లాడువేరా. నాలుగు తంతే వాడే నిజం చెబుతాడు. ఇంకా చూస్తారేమిట్రా? వాడి చేత నిజం చెప్పించండి. ఆ కుర్రాన్ని ఎందుకు అలా కొడుతున్నారు? దొంగతనం చేసిన వాడిని బుద్ధి చెప్పకుండా వదిలేయడం మంచిది కాదు బావగారు. లేదు, నేను దొంగని కాదు, నేను దొంగని కాదు. దొంగవి కాకపోతే అర్ధరాత్రి ఈ జమీందారి బంగాళాలోకి ఒక అనాథవి ఎందుకు వచ్చినట్టు? ఇంకా చూస్తారేరా? వాడి చేత నిజం కక్కించండి. ఆపండి. నేనే అతను రమ్మని చెప్పాను. ఈ రోజు నా పుట్టినరోజని నేను రమ్మని చెప్తేనే అతను వచ్చాడు. పాప, హాస్యానికి కూడా ఒక హద్దు ఉండాలి. హాస్యమో నిజమో మీ అమ్మాయి చెప్పింది విన్నారుగా. ఇక అబ్బాయిని విడిచిపెట్టండి. ఆ దెబ్బలేమిటి? నువ్వు ఎక్కడికి వెళ్ళుంటావో నాకు తెలుసు. నేను ఆ రోజు చెప్పాను. కానీ నీ రక్త సంబంధం నిన్నెక్కడికి లాక్కెళ్ళింది కదూ. నాకు తండ్రి ఉన్నాడని తెలిసాక ఒక్కసారి చూడాలనిపించింది. చూశాను. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను దొంగ అని కొట్టారు. కూర్చో. రాముడు, ఏ తండ్రికైనా తన బిడ్డను మొదటి పరిచయం చేసేది తల్లే. అందుకే తల్లిని దైవం అంటారు. అలాంటి తల్లి నీకు లేకపోవడం నీ దురదృష్టం. ఊరంతా గౌరవించి ఒక పెద్ద మనిషిని ఓ అనాథ నువ్వే నా తండ్రి అంటే ఎలా నమ్ముతారు? ఏ ఆధారంతో నమ్ముతారు? మంగళాపురం రాజావారింట్లో ఆ రాజావారి జీవోత్సవంలో ఉన్నప్పుడు నేనే నీ కొడుకుని నువ్వు ఎక్కడికి వెళ్తే నీకే ప్రమాదం జరుగుతుందోననే భయంతో నేను అక్కడికి వెళ్ళొద్దన్నాను. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువ నాకే ఉంది. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? ఆస్ట్రే బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?